మనోరతంగల్ ఇక చూశాక నాకైతే 9 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ ఆన్ అండ్ యావరేజ్ 45 మినిట్స్ రన్ టైంతో G5లో మలయాళం నుండి 70 తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో స్లీపింగ్ పిల్. దెబ్బకి మలయాళం వెబ్ సిరీస్ని ఇంకెప్పుడూ టచ్ చేయకూడదనే టార్చర్ ఫీల్. లెజెండరీ ఇండియన్ ఆథర్ అండ్ మలయాళం స్క్రీన్ ప్లే రైటర్ అయిన MT వాసుదేవన్ నాయర్ గారు రాసిన ఈ స్టోరీస్ అన్నీ కూడా బాగుంటాయి యూనిక్గా. అండ్ మోర్ ఓవర్ నరేట్ చేయడానికి 15 to 20 మినిట్స్ మాత్రమే స్కోప్ ఉంటుంది వీళ్ళు ప్రతి ఎపిసోడ్లోనూ చూపించిన కథని. కానీ ఒక 5 or 6 డైరెక్టర్స్, కొందరు ఒక్కొక్కటి, ఇంకొందరు రెండు ఎపిసోడ్స్ ఇలా కలిపి ఎగ్జిక్యూట్ చేసిన ఈ ఎపిసోడ్స్ అయితే ఈ MT వాసుదేవన్ నాయర్ గారి ఇంపార్టెన్స్ని ఏమాత్రం పెంచేలా లేవు. అసలు ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వం. ఒకవేళ కనెక్ట్ అయినా ఆ ల్యాగ్ నరేషన్కి డిస్కనెక్ట్ అయిపోతాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏం లేదు. 5 మినిట్స్ ఇన్సిడెంట్స్ని తీసుకొని 50 మినిట్స్ నరేట్ చేయడం ఏంట్రా బాబు. ఎంత కంటెంట్ బాగున్నా ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఈ లెంతీ అండ్ టైం వేస్ట్ వెబ్ సిరీస్ని ఫినిష్ చేయడానికి 3 days పట్టింది. అసలు ఇంట్రెస్ట్నే వచ్చేది కాదు. అంటే రన్ టైం ఎక్కువ అనేది ఒక రీజన్ అయితే, ఎంత లాగాలో అంతలా సాగదీసిన బోరింగ్ నరేషన్ మరొక వైపు ఒక్క సినిమాటోగ్రఫీ తప్పితే చూడాలనే ఇంట్రెస్ట్ని పూర్తిగా తొక్కేసేలా చేసింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. స్టార్ యాక్టర్స్ వాళ్ళు స్టార్స్ అయిందే పర్ఫార్మెన్సెస్ వాళ్ళు కదా. మలయాళంలోని స్టార్ యాక్టర్స్ని పెట్టి స్టార్లు చూపించారు. వాళ్ళని సిరీస్ పోస్టర్స్లో వేయడానికి తప్ప అసలు ఈ రోల్స్కి ఆ స్టార్ యాక్టర్స్నే అక్కర్లేదు. కమల్ హాసన్ గారు ప్రతి ఎపిసోడ్కి స్టార్టింగ్లో వచ్చి రైటర్ గొప్పతనాన్ని, అలాగే ప్రతి ఎపిసోడ్కి చూపించబోతున్న మెయిన్ థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. స్పెషల్గా ఆయనకి ఒక డెడికేటెడ్ ఎపిసోడ్ అంటే ఏముండదు. 3 years బ్యాక్ నవరస అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. 7 or 8 episodes అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అందులో సూర్య గారు, సిద్ధార్థ గారు, విజయ్ సేతుపతి గారు, అరవింద్ స్వామి ఇలా చాలామంది కలిపి చేశారు. అది చాలా బెటర్ దీని మీద. ఇలా సాగదీస్తే ఒక సీజన్ ఏంటి 10 seasons అయినా ఈజీగా లాగేయచ్చు. ఈ సిరీస్ని తీసిన డైరెక్టర్స్ అందరికీ కూడా ఏదో ఒక మూవీ కమిట్మెంట్స్ ఉండుంటాయి. సర్లే ఒక ఎపిసోడ్నే కదా, మనం ఎలా తీసేసినా గుంపులో గోవిందలా పడి ఉంటుంది, మిగతావి ఏవో ఒకటి బాగుంటాయిలే అవి కవర్ చేసేస్తాయి, మందపోతే ఏంటి అని అందరూ ఒకేలా అనుకున్నారేమో. అన్ని ఎపిసోడ్లు కూడా పేషెన్స్ టెస్టింగ్ ఎపిసోడ్స్. ఈ ఒక్క సిరీస్ చూసే బదులు 4 movies చూసి ఉండొచ్చు నేను. ఎడిటింగ్ టీంకి కూడా ఏదైతే షూట్ చేసామో అదంతా పెట్టేయండి, మళ్ళీ ఇంకా అన్నెసెసరీ షార్ట్స్ని ట్రిమ్ చేయొద్దు అని చెప్పుంటారు. అలాగే ఉంది. ఇదెక్కడ స్టోరీ టెల్లింగ్ రా బాబు. అసలు స్టోరీ ఏంటో తెలియదు. అసలు స్టోరీ ఉందా అన్నట్టే ఉంటాయి కొన్ని ఎపిసోడ్స్ అయితే. 10 minutesలోనో లేదా G5లో ప్రతి ఎపిసోడ్కి కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ చూస్తేనో అర్థమైపోయే స్టోరీని మళ్ళీ ఏదో ఉంది అనే విధంగా మామూలుగా సాగదీయలేదు. బిలో యావరేజ్ అని కూడా అనిపించలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక డీటెయిల్డ్గా ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 విల్పన 35 minutes ఉంటుంది. ఆసిఫ్ అలీ మరియు మధు గారు మెయిన్ లీడ్గా ఉంటుంది. మద్రాసు నుండి అహ్మదాబాద్కి ట్రాన్స్ఫర్ అవడంతో ఫర్నిచర్ని అమ్మకానికి పెడతారు. అప్పుడే టైప్ రైటర్ని కొనుక్కోవడానికి ఆసిఫ్ అలీ గారు అక్కడికి వెళ్ళాక ఏమైందన్నదే స్టోరీ. ఎపిసోడ్ అంతా ఒకటే ఇంట్లో ఉంటుంది. మధు గారు యాక్టింగ్ ఇంకా ఆ ఓల్డ్ ఫర్నిచర్ హైలైట్స్గా నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ, ఇక ఎంటర్టైన్మెంట్ వైజ్ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాగుంది, బట్ స్లో అండ్ యావరేజ్ ఎపిసోడ్. ఎపిసోడ్ 2 శిలాలిఖితం ఇన్స్క్రిప్షన్స్ 41 minutes ఉంటుంది. బిజ్జు మీనన్ గారు మెయిన్ లీడ్. సరైన మ్యూజిక్ ఉండదు. అసలు మెయిన్గా ఏం చెప్దాం అనుకున్నారో ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత కూడా అర్థం కాదు. ఒక్క ఇల్లున్న స్థలం అమ్మకానికి ట్రై చేయడం అనే విషయం తప్ప ఏం లేదండి. ఏదో చూపిద్దాం అనుకున్నారు, బట్ ఏదీ లేదు. ఎపిసోడ్ 3 షెర్లాక్ 47 minutes ఉంటుంది. ఫహద్ ఫాసిల్ గారు, నదియా గారు మెయిన్ లీడ్. తాగుడికి అలవాటు పడి ఎలా అయినా మారి ఉద్యోగం తెచ్చుకోవాలని అమెరికాలో ఉండే వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళాక తన ఇంట్లో ఉండే ఒక పిల్లి వెంట పడుతూ ఉండడంతో ఏం జరిగింది అన్నది స్టోరీ. ఏం జరిగింది? 47 నిమిషాలు బోర్ కొట్టే సీన్స్ జరిగాయి. ఏం చెప్దాం అనుకున్నారో కూడా అర్థం కాలేదు. డిసప్పాయింటింగ్ ఎపిసోడ్. ఎపిసోడ్ 4 కడల్ కట్టు సీ బ్రీజ్ 42 minutes ఉంటుంది. ఇంద్రజిత్ గారు, అపర్ణ బాలమురళి గారు మెయిన్ లీడ్గా ఉంటుంది. ఈ ఒక్క ఎపిసోడ్ కొంచెం పర్లేదు, ఎంతో కొంత ఎమోషన్కి కనెక్ట్ అవుతాం. కానీ ఇది కూడా లెంతీనే, బట్ కంపారిటివ్లీ మిగతా ఎపిసోడ్స్ కంటే ఇది బెటర్ అని చెప్పాలి. ఎపిసోడ్ 5 కడుగన్నావా ట్రావెల్ నోట్ 1 గంటనే ఉంటుంది. డెడ్ స్లో. మమ్ముట్టి గారిని పెట్టారన్న పేరుకే కానీ ఆయన రేంజ్కి ఇది అవసరమే లేదు. మ్యూజిక్ కూడా సరిగ్గా ఉండదు. అక్క తమ్ముల సెంటిమెంట్ ట్రై చేద్దాం అనుకున్నారు, అక్కడ ట్రై దగ్గర అయిపోయారు. ఎపిసోడ్ 6 కచ్చా 46 minutes ఉంటుంది. పార్వతీ తిరుపతి గారు మెయిన్ లీడ్గా కట్టుకున్న భర్త సరిగ్గా ఉండకపోవడంతో విడిపోదామని డిసైడ్ అయ్యే ఎపిసోడ్. అసలు ఏమైంది ఎలా అన్నది ఇందులోని స్టోరీ. ఇక ఎపిసోడ్ అయితే స్లోగా అప్పుడప్పుడు వచ్చే క్లాసికల్ మ్యూజిక్తో వెళ్తుంది, బట్ నాట్ దాట్ ఎంగేజింగ్, యావరేజ్ అని చెప్పొచ్చు. ఎపిసోడ్ 7 వలవం తీరవం రిపుల్స్ అండ్ ద రివర్ బ్యాంక్. కేరళలో వల్లవనాడ్ అనే గ్రామంలో జరిగే ప్రేమ కథ. బాపుట్టిగా మోహన్ లాల్ గారి రోల్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది మొత్తం ఎపిసోడ్ అంతా. రెడీమేడ్ ప్రేమ కథ లాగా ఇదేం ప్రేమ కథ అనిపించింది. లాస్ట్ 10 minutes బాగుంది అంతే. ఇక మిగతాదంతా డెడ్ స్లో. సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవి బాగుంటాయి. ఎపిసోడ్ 8 వన్స్ అగైన్ ఇన్ సర్చ్ ఆఫ్ రిఫ్యూజ్ 42 minutes ఉంటుంది. సిద్దిక్ గారు మెయిన్ లీడ్లో ఉంటుంది. ఎప్పుడో వదిలిన ఊరికి వచ్చి ఒక ఇంట్లో ఉంటూ చనిపోయిన తన కూతురుని ఊహించుకుంటూ ఉండే ఎపిసోడ్ ఇది.
చూపించి అదే అల్ట్రా లాగ్తో వెళ్ళింది. ఇందులో కెమెరా వరకు లొకేషన్స్ బాగుంటాయి అంతే. ఎపిసోడ్ 9 వెన్ ద డాక్టర్స్ ఆఫ్ హెవెన్ ఓపెన్ 53 minutes ఉంటుంది. ఇంద్రన్స్ గారు మెయిన్ లీడ్గా ఉంటుంది. ఒక అతను చనిపోతారని అంచనా వేసి చెప్పాక ఆ ముసలతనికి ఏమైంది అన్నది స్టోరీ. 15 minutesలో అయిపోవాల్సిన ఎపిసోడ్ 53 minutes చేయడం ఎలా అంటే అదే ఎపిసోడ్. సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే, లెజెండరీ రైటర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ గారు రాసిన స్టోరీస్ అన్నీ చదవడానికి బాగుంటాయి అన్నట్టే ఉంటాయి, కానీ ఇక ప్రతి ఎపిసోడ్లోని ఈ డైరెక్టర్స్ తీసిన ఎగ్జిక్యూషన్ అయితే సహనానికి పరీక్ష అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీకు నిజంగా అంత యాంథాలజీ వెబ్ సిరీస్ చూడాలనిపిస్తే ఆ నవరస చూసుకోండి. అందులో కొన్ని ఎపిసోడ్స్ అయినా చాలా బాగుంటాయి. ఇక ఈ మనోరథంగా అయితే ఆ వెరీ డిసప్పాయింటింగ్ సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీ కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.